చూడండి, మానిటరీ పాలసీ అనేది ఎవరు రెగ్యులేట్ చేస్తారని చెప్పాం? మానిటరీ పాలసీ ఎవరు చూస్తారు? ఏం చెప్పాను ఇందాక? మనీ అనేవి ఇద్దరు చూస్తారు. ఒకటేంటి, మన ప్రజలు ఎవరితో ప్రజల జోబులో డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని, ఇంకోటి ఏంటి బ్యాంక్స్ దగ్గర ఉండే డబ్బులు. వీటన్నిటిని ఎవరంటే రెగ్యులేట్ చేసే వ్యక్తులు ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని ఏమంటాం మనం? ఏం పాలసీ అంటున్నాం? మానిటరీ పాలసీ అంటున్నాం. ఇంకోటి ఏంటి, మనం కట్టే ట్యాక్సులు, ఫైన్లు, ఇలాంటివన్నీ అప్పులు, ఇలాంటివన్నీ కూడా దేంట్లోకి వెళ్తాయి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అక్కడ ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళే ఈ మనీ ఏవైతే ఉన్నాయో వీటిని బడ్జెట్ రూపంలో కావచ్చు, ఇవన్నీ చేసే పనులు, వీటిని ఏం పాలసీ అంటున్నాం? ఎవరు చూస్తారు? దీన్ని గవర్నమెంట్ చూస్తుంది. గవర్నమెంట్లో మెయిన్గా ఫైనాన్స్ మినిస్ట్రీ చూస్తుంది. దాన్ని ఏమంటున్నాం? ఫిజికల్ పాలసీ అంటున్నాం. ఫిజికల్ పాలసీ. మనం ఇప్పుడు ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఉండే డబ్బులు సమాజంలో ఉండే విషయాల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాయి, ఇంపాక్ట్ చేస్తాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. దాన్ని ఏమంటున్నాం? ఏం పాలసీ అంటున్నాం? మానిటరీ పాలసీ అంటున్నాం. ఓకేనా? మానిటరీ పాలసీ. ఇప్పుడు ఈ మానిటరీ పాలసీ పని ఏంటంటే చూడండి, మానిటరీ పాలసీ రెఫర్స్ టు ద పాలసీ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే మన దేశంలో ఆర్బీఐ ఇస్ ద సెంట్రల్ బ్యాంక్. ఓకేనా? ఆర్బీఐ విత్ రిగార్డ్ టు ద యూస్ ఆఫ్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ అనే వాటిని వాడి ఎలా చేస్తుందని చూస్తాం. అండర్ ఇట్స్ కంట్రోల్ టు అచీవ్ ద గోల్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్. ఇన్ ఇండియా ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ వెస్టెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ. ఇండియాలో ఎవరికి ఇచ్చారండి పవరు? మానిటరీ పాలసీ పవరు ఆర్బీఐ ఇస్ సెంట్రల్ బ్యాంక్ కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఆఫ్ కండక్టింగ్ మానిటరీ పాలసీ. ది రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ మ్యాండేటెడ్ అండర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. ఓకేనా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ చట్టం ద్వారా ఏర్పడిందని చెప్పాం? 1934 ద్వారా ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? 1935 ఏప్రిల్ 1. ఓకేనా? ఏ కమిటీ సిఫారసు మేరకు? రిటర్న్ ఇన్ కమిషన్. దాన్ని ఇంకో పేరేంటి? రాయల్ కమిషన్. ఓకేనా? రాయల్ కమిషన్. ఓకేనా? ఇప్పుడు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని చూద్దాం. ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఈజ్ టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ. ఏం చేయాలండి? ప్రైసెస్ అనేవి, రేట్లు అనేవి స్టేబుల్గా ఉండాలని చెప్తాను. వాళ్ళు కీపింగ్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ గ్రో అవ్వాలి, దాంతోపాటు ప్రైసెస్ అనేవి స్టెబిలిటీలో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి అని మానిటరీ పాలసీ చెప్తుంది. ప్రైస్ స్టెబిలిటీ ఇస్ ఏ నెసెసరీ ప్రీ కండిషన్ టు సస్టైనబుల్ గ్రోత్ అంటున్నాడు. ఇప్పుడు మనం ఆర్బీఐలో ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి పవర్స్ గురించి ఫంక్షన్స్ ఆల్రెడీ చూసాం. ఏమున్నాయండి పవర్స్? ఇష్యూఆర్ ఆఫ్ కరెన్సీ ఎవరండి ఇష్యూ చేసేది? ఆర్బీఐ. ఎలా ప్రింటింగ్ ప్రెస్లు ఎక్కడ ఉన్నాయి ఆర్బీఐకి సంబంధించినవి? ఆర్బీఐకి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్లు ఎక్కడ ఉన్నాయి? మైసూరు, సాల్బోని. మైసూరు ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రం? కర్ణాటక. సాల్బోని ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్లు ఎక్కడ ఉన్నాయి? నాసిక్. ఇంకోటి ఏంటి? దేవాస్. ఇది మహారాష్ట్రలో ఉంది, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా? ఇష్యూఆర్. తర్వాత ఏంటి? బ్యాంకర్ టు ద గవర్నమెంట్. బ్యాంకింగ్ గవర్నమెంట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయండి? మర్చెంట్ బ్యాంకింగ్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎవరు చూస్తారు? ఆర్బీఐ చూస్తుంది. తర్వాత ఏంటి? బ్యాంకర్స్ బ్యాంక్, లాస్ట్ రిసార్ట్. ఎవరు డబ్బులు ఇవ్వకపోయినప్పుడు చివరిగా ఈ షెడ్యూల్ బ్యాంక్స్ అన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆపద్ బాంధవుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? తర్వాత కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్. ఇట్ రెగ్యులేట్స్ ద మనీ సప్లై. సమాజంలో ఎంత సప్లై ఉండాలి అంటే క్రెడిట్ ఇన్ ద ఎకానమీ టు మేనేజ్ ద ఇన్ఫ్లేషన్ని మెయింటైన్ చేయడానికి అంటే స్టిమ్యులేట్ గ్రోత్. ఇన్ఫ్లేషన్ ఉండాలి, దాంతోపాటు గ్రోత్ ఉండాలి. దాన్ని మేనేజ్ చేసేదాన్ని మానిటరీ పాలసీ టూల్స్. కొన్ని టూల్స్ ఉంటాయి, ఇప్పుడు చూస్తాం వాటిని ఏంటవి, వాటి గురించి ఇప్పుడు చూస్తాం. దాంట్లో ఇది కూడా ఎవరి పని అండి? ఆర్బీఐ పని. ఓకేనా? దాంతోపాటు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎవరు కస్టోడియన్ ఎవరు? ఆర్బీఐ. ఎలా? ఏ చట్టం అండి ఇది? చట్టం పేరేంటి? ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఇంతకుముందు ఈ పేరు ఏముంది? ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకేనా? ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకేనా? అండ్ మెయింటైన్స్ ఎక్స్టర్నల్ వాల్యూ ఆఫ్ రూపాయి వాల్యూ ఇప్పుడు పడిపోతుంది కదా, ఇవన్నీ కూడా మెయింటైన్ చేసే బాడీ ఏంటి? ఆర్బీఐ. ఓకేనా? ఇప్పుడు మనం మానిటరీ పాలసీ కమిటీ గురించి చూద్దాం ఫస్ట్. ఓకేనా? మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేదాన్ని ఇది ఎలా ఏర్పడిందంటే దీనికి ఒక కమిటీ వేశారండి. ఆ కమిటీ సిఫారసు మేరకు దీన్ని ఏం జరిగింది? మనకు డిమానిటైజేషన్ జరిగినప్పుడు గవర్నర్ ఎవరు? ఆర్బీఐ గవర్నర్. డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఉర్జిత్ పటేల్. ఎవరు? ఉర్జిత్ పటేల్. ఆయన ఈ మానిటరీ పాలసీ కమిటీ చేసినప్పుడు డెప్యూటీ గవర్నర్గా ఉన్నాడు. ఎవరు? ఎంతమంది గవర్నర్ ఉండొచ్చు? డెప్యూటీ గవర్నర్ ఎంతమంది ఉండొచ్చు? 4 ఉండొచ్చు. ఒక గవర్నరు, 4 డెప్యూటీ. వీళ్ళెవరు? అఫీషియల్ డైరెక్టర్స్. ఓకేనా? ఆయన అప్పుడు డెప్యూటీ గవర్నర్ ఉన్నప్పుడు ఉర్జిత్ పటేల్ కమిటీ అంటారు దాన్ని. ఏమంటారు? ఆయన చైర్మన్ కాబట్టి ఉర్జిత్ పటేల్ కమిటీ. ఆ ఉర్జిత్ పటేల్ కమిటీ అనేది ఏం చేసిందంటే ఒక సిఫారసు చేసింది. ఉర్జిత్ పటేల్ కమిటీ 2014లో వచ్చిందండి ఇది. ఈ కమిటీ ఏం సిఫారసు చేసిందంటే చూడండి, మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తున్నారు? మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాడు. ఆయన సిఫారసు మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ ఏంటి? ఎంపీసీ ఈస్ ఏ
స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ అంటే ఏంటండి? చట్టం ద్వారా ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటాం? స్టాట్యుటరీ. చట్టం ద్వారా. ఏ చట్టం ద్వారా ఏర్పడింది? ఇన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934 దీనికి సవరణ చేసి ఈ బాడీని చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. ఏ బాడీని? మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ. ఓకేనా? రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్. ఏం చేస్తారండి? ఫర్ ఫిక్సింగ్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ఉండాలి అనేది ఫిక్స్ చేసేది ఈ కమిటీ. ఓకేనా? ఇట్ వాస్ ఫార్మ్డ్ టు బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ డిసైడింగ్ మానిటరీ పాలసీ. ఓకేనా? మానిటరీ పాలసీకి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ తేడానికి ఏం తీసుకొచ్చారు? ఎంపీసీని తీసుకురావడం జరిగిందని చెప్తున్నాను. ఓకేనా? దీంట్లో ఈ ఎంపీసీ దీంట్లో ఎవరుంటారు ఈ బాడీలో? ఈ బాడీ ఏదైతే ఉందో ఇదొక కమిటీ. ఏంటి? ఇదొక కమిటీ. దీన్ని ఈ బాడీలో ఎవరుంటారు అనే దానికి మన ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు కాబట్టి మనం చూసుకోవాలి. యాక్చువల్గా ఉర్జిత్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఏం చెప్పారంటే 5 మందితో ఎంపీసీ అనేదాన్ని క్రియేట్ చేయమన్నాడు. 5 మందితో. గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంట్లో 7 మందితో కావాలనింది. వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగి లాస్ట్కి 6 మందికి ఫిక్స్ అయ్యారు. ఎంతమందికి? 6 మందికి. ఎంతమంది ఉన్నారు ఎంపీసీలో? ఎంపీసీ కన్సిస్ట్ ఆఫ్ 6 మెంబర్స్. దీంట్లో 3 వచ్చేసరికి ఆర్బీఐ నుంచి ఉంటారు. ఎక్కడి నుంచి? 3 మెంబర్స్ ఎక్కడి నుంచి ఉంటారు? 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి ఉంటారు. 3 మెంబర్స్ ఉంటారు. ఇంక్లూడింగ్ ఎవరు? గవర్నర్ హూ యాక్ట్స్ యాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్. ఈయన చైర్మన్గా ఎవరు ఉంటారు? గవర్నర్. ఆర్బీఐ గవర్నరే ఎంపీసీకి చైర్మన్గా ఉంటాడు. ఎవరుంటారు చైర్మన్గా? ఎంపీసీ చైర్మన్ ఎవరు? ఆర్బీఐ గవర్నర్. దీంతో పాటు ఆర్బీఐ నుంచి ఇంకో 2 ఉంటారు. దాంతోపాటు గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు 3 ఇండిపెండెంట్ మెంబర్స్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు అపాయింట్ చేస్తారంటే మిగతా 3ని? ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు దీంట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఈ బాడీ నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా మన కోర్టు చూసామనుకోండి, కోర్టులో ఏం జరుగుతుంది? 7 మెంబర్, 5 మెంబర్, 9 మెంబర్, 11 మెంబర్, 13 మెంబర్ ఇలాంటి బెంచ్లు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఈవెన్ నెంబర్స్ ఎందుకు ఉండవు? ఓన్లీ ఆడ్ నెంబర్స్ ఎందుకు ఉంటాయి? మెజారిటీ నిర్ణయాన్ని తీసుకోవాలి కాబట్టి అలా చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది ప్రాబ్లం? మనకి 6 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్. ఇప్పుడు 3 ఏమో కావాలంటారు ఏదైనా నిర్ణయానికి, ఇంకో 3 వద్దంటారు. ఏం చేయాలి? అందుకని చెప్పి ఉర్జిత్ పటేల్ ఏం చెప్పాడు? స్టార్టింగ్ రికమెండేషన్ ఏం చెప్పాడు? 5 మెంబర్స్తో క్రియేట్ చేయమన్నాడు. ఓకేనా? కానీ 6 మంది ఇస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదంటే దీంట్లో నిర్ణయాలు గవర్నమెంట్ నిర్ణయం ఎవరైతే పెట్టారో వాళ్ళు ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారో ఆర్బీఐ ఒప్పుకోలేదు. అందుకని వాళ్ళు 7 మంది చెప్తే వీళ్ళు 5 మంది చెప్పున్నారు. ఈ 2 కాకుండా లాస్ట్కి దీని మీద చాలా చర్చలు జరిగిన తర్వాత 6 మందికి వచ్చారు. 6 మందికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇలా టై అయితే ఎలా 3-3 ఇలా టై అయితే అప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరు? చైర్మన్గా ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏమి ఇస్తారు? క్యాస్టింగ్ ఓట్ ఇస్తారు. అప్పుడు ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు దీన్ని ఏమంటారు? ఎవరికి ఉంది క్యాస్టింగ్ ఓట్? ఎవరికి ఉంది? ఆర్బీఐ గవర్నర్కి క్యాస్టింగ్ ఓట్ అనేది ఉంది. ఓకేనా? ఇప్పుడు మీకు మానిటరీ పాలసీ కమిటీ గురించి అర్థమైందా? మానిటరీ పాలసీ కమిటీ గురించి అర్థమైతే మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందని తర్వాత చూస్తాం. ఓకేనా? తర్వాత చూస్తాం. సతీష్ అర్థమైంది? సతీష్ నెక్స్ట్ చూడండి. ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఇచ్చిన మేజర్ ఆపరేషన్ ఏంటంటే ఎంపీసీ ఆపరేట్స్ అండర్ ఏ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్. ఏమంటున్నారు? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేయాలి అంటున్నారు. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. దీంట్లో చూడండి ది కరెంట్ మ్యాండేట్ ప్రస్తుతం ఏం చెప్తున్నా అంటే ది కరెంట్ మ్యాండేట్ ఈజ్ టు మెయింటైన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే చూడండి మనం ఇన్ఫ్లేషన్ లెక్కించడానికి కొన్ని వాడతామండి. అవి ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని కొన్ని వాడతాం. అంటే ఏంటంటే హోల్సేల్ వస్తువులు ఒక బాస్కెట్ ఉంటాయి, దాంట్లో చాలా వందల ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్కి ఎంత రేటు పెరుగుతున్నాయని లెక్కిస్తాం, దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అలా కాకుండా మనం కన్జ్యూమ్ చేస్తాం కదా, మన కన్జ్యూమర్స్ మన మార్కెట్కి ఉంటాయని ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని లెక్కిస్తే దాన్ని ఏమంటాం? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ బాస్కెట్లో ఉండే వస్తువులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా లెక్కించడాన్ని ఏమంటాం? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని నమూనాగా తీసుకోండి. సిపిఐని నమూనాగా తీసుకొని ఎంత ఉండాలి మార్కెట్లో? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది రేంజ్ ఎంత 4 ± 2%. అంటే ఎంత రేంజ్? ఎంత 2 to 6% ఈజ్ అ రేంజ్. ఈ రేంజ్లోనే ఉండాలి. ఒకవేళ ఇలా 3 క్వార్టర్స్ కన్నా ఎక్కువ, అంటే 3 క్వార్టర్స్ అంటే ఎన్ని నెలలు? సంవత్సరం 4 క్వార్టర్స్ ఉంటాయి. అంటే 9 నెలల కన్నా ఎక్కువ కానీ ఇన్ఫ్లేషన్ 2 కన్నా తక్కువైనా ఉన్నా లేదా 6 కన్నా ఎక్కువ ఉన్నా వీళ్ళు ఏం చేయాలి? లెటర్ రాయాలి. ఎవరికి? గవర్నమెంట్కి లెటర్ రాయాలి. మేము ఎందుకు ఇలా చేయలేకపోయామని లెటర్ రాయాలి. ఎవరు రాయాలి? ఎంపీసీ వాళ్ళు రాయాలి. ఓకేనా? ఎంపీసీ వాళ్ళు లెటర్ రాయాల్సి వస్తుంది. అంటే సంజాయిషి చెప్పాలి, ఎందుకు ఈ రేట్లు పెరిగిపోతున్నాయి, ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అని. ఓకేనా? చూడండి, డెసిషన్ మేకింగ్. ది ఎంపీసీ మీట్స్ అట్లీస్ట్ ఎన్నిసార్లు అండి? 4 times a year. ఎందుకని? ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి సంవత్సరంలో? 12 నెలలు కదా, 3 నెలలు క్వార్టర్ అంటే ఎంత?
4 సార్లు, ఓకేనా, 4 సార్లు కలవడం జరుగుతుంది. డెసిషన్స్ ఆర్ టేకెన్ బై మెజారిటీ ఓట్. ఎలా జరుగుతుంది డెసిషన్స్? మెజారిటీ ఓట్. చూడండి, విత్ ఆర్బీఐ గవర్నర్కి ఏముంది అంటున్నాం? క్యాస్టింగ్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్కడ ఎప్పుడు టై అయినప్పుడు, ఓకేనా, టై అయినప్పుడు ఆర్బీఐ గవర్నర్కి ఏమి ఇచ్చాం? క్యాస్టింగ్ ఓట్. అంటే ఏంటి? ఈక్వల్ అయిపోతే ఆయన ఏం చెప్తే అప్పుడు ఆయన ఎటువైపు ఓటేస్తే అటు. ఏంటి, సలార్లో ఉంది కదా, ఓటింగ్ జరుగుతూ ఉంటుంది, జగపతి బాబు వస్తాడు ఇట్లా, అప్పుడు ఆయన కూడా వస్తాడు మధ్యలో, ఓకేనా. చూడండి తర్వాత క్వాంటిటేటివ్ టూల్స్ ఆఫ్ మానిటరీ పాలసీ. ఇక్కడ 2 ఉన్నాయని 2 గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐకి అంటే మానిటరీ పాలసీకి సంబంధించి టూల్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని వచ్చేసరికి క్వాంటిటేటివ్. క్వాంటిటీ అంటే ఏంటి? క్వాంటిటీ అంటే ఏంటి? పరిమాణాన్ని బట్టి తగ్గిస్తూ పెంచుతూ ఉంటే మార్పులు జరుగుతాయి, దాన్ని క్వాంటిటేటివ్ టూల్స్ అంటాం. ఇంకోటి క్వాలిటేటివ్. ఈ రెండింటి గురించి చదవాలి. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం? క్వాంటిటేటివ్ టూల్స్ చూద్దాం. క్వాంటిటేటివ్ టూల్స్ చూడండి, ఆర్ యూజ్డ్ బై ఆర్బీఐ టు రెగ్యులేట్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ మనీ అండ్ క్రెడిట్ ఇన్ ద ఎకానమీ. ఏమంటున్నా అండి? సమాజంలో ఎంత మనీ ఉంది దాన్ని రెగ్యులేట్ చేయడానికి కొరకు ఏం వాడచ్చు? క్వాంటిటేటివ్ టూల్స్ని వాడచ్చు అన్న. అంటే ఏంటి? మీ దగ్గర 100 ఉందనుకోండి, నేను 20 రూపాయలు వెనక్కి లాగేసుకుంటే మీరేం చేస్తారు? డిమాండ్ తగ్గించుకుంటారు. నేను మీ దగ్గర 100 ఉంది, నేనే ఆర్బీఐని, మీకు ఇంకో 20 రూపాయలు ఇచ్చాను, మీరేం చేస్తారు? డిమాండ్ ఇంకా ఎక్కువ చేసి ఇన్ఫ్లేషన్ రేట్ పెంచుతారు. అలాంటి వాటి గురించి వాడే టూల్స్ని ఏమంటారంటే మానిటరీ పాలసీ టూల్స్ అంటారు. అవేంటి అనేది చూడాలి మనం. దే ఎఫెక్ట్ ద ఎంటైర్ ఎకానమీ యూనివర్సల్లీ అంటున్నాడు. ఎంటైర్ ఎకానమీ యూనివర్సల్ అంటున్నాడు. చూడండి, రిజర్వ్ రేషియోస్ ఏంటి? దీంట్లో రిజర్వ్ రేషియోస్ అంటే ఏంటి? దీంట్లో ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు తీసుకుందాం, మన గుణాన్ని తీసుకుందాం కాసేపు. మన గుణం ఏం చేశాడంటే బ్యాంకు పెట్టాడు, బాగా డబ్బులు ఉన్నాయి గుణ దగ్గర, బ్యాంక్ పెడదామని ప్లాన్ వేసాడు. వేస్తే గుణ బ్యాంక్ పెట్టాడు, బ్యాంకులోకి 100 కోట్లు డబ్బులు వచ్చి పడ్డాయి. 100 కోట్లు అంతా డిపాజిట్ చేసి వచ్చారు. రాగానే గుణ ఏం ప్లాన్ వేశాడు? వీళ్ళందరూ మన దగ్గర పెట్టారు 100 కోట్లు, 100 కోట్లకి మహా అయితే నేను 4% 5% వడ్డీ ఇస్తాను, వీళ్ళకి నేను బయట ఒక 15% వడ్డీకి ఇచ్చుకుంటాను, నాకు 10% లాభము ఇది అని అన్ని ప్లాన్ చేశాడు గుణ. అన్ని ప్లాన్ చేస్తే ఆర్బీఐ గవర్నరు సంజయ్ మల్హోత్రా ఫోన్ చేశాడు ఎవరికి? గుణకి. గుణ మన పర్మిషన్ తీసుకెళ్ళావు కదా, ఎంత వచ్చాయమ్మా డబ్బులు అంటాడు. సార్ భలే వచ్చేసారు డబ్బులు, నేను అనుకోలేదు ఇన్ని వస్తాయని, 100 కోట్లు వచ్చేసారు అన్నాడు. గుణ మాట్లాడు ఎక్కువ, కానీ చెప్పాలి కాబట్టి. చెప్తే సరే అమ్మ గుణ నువ్వేం చేస్తావంటే ఇప్పుడు క్యాష్ రిజర్వేషన్ అనేది ఒకటి ఉంటుందమ్మా, నువ్వు 5 కోట్లు ఇచ్చి నాకు ఇవి అంటాడు. 5 కోట్లు ఏంటి సార్, మొన్నే కదా సార్ పర్మిషన్ అన్నారు, లైసెన్స్ అన్నారు, డబ్బులు ఎన్ని కట్టాను, మళ్ళీ ఇప్పుడు డబ్బులు అంటారేంటి సార్? అది కాదమ్మా, అది వేరే ఇది వేరే. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ దగ్గర వచ్చిన 100 కోట్లు ఏం చేయాలి? క్యాష్ రిజర్వ్ రేషియో, నీ దగ్గర ఉండే డబ్బుల్లో కొంచెం తెచ్చి నా దగ్గర పెట్టాలి, నా దగ్గర పెట్టి తీరాలని చెప్పాడు. గుణ ఏమంటాడు? నేను పెట్టను సార్, మీరేం చేసుకోండి అంటాడు. నువ్వు పెట్టకపోతే బ్యాంక్ ఉండదమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత గుణ ఏం చేశాడంటే లీగల్గా కనుక్కున్నాడు, ఏదైంది అడుగుతున్నావు నిజమేనా, కట్టాలా అని. కట్టాలి, తప్పదు, ఉన్నాయి ఆర్బీఐ యాక్ట్లో చట్టంలో ఉన్నాయి, మానిటరీ పాలసీ దీంట్లో అన్ని టూల్స్ ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు గుణ ఏం చేయాలి? క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటి? క్యాష్ రిజర్వ్. చూడండి, ఇది గవర్నమెంట్ ఎప్పుడు ఆర్బీఐ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, టైం టు మారుతూ ఉంటుంది, అంటే అవసరాన్ని బట్టి పెంచుతూ తగ్గిస్తూ ఉంటుంది. అది ఎంత పర్సెంట్ అనేది ఈరోజు మారుతుంది, ఈ రోజుకి రేపటికి మారిపోవచ్చు. చూడండి, ది స్పెసిఫైడ్ మినిమం ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ డిపాజిట్స్ ఆఫ్ ఎన్డిటిఎల్ నెట్ డిమాండ్ అండ్ టైం డిపాజిట్. ఎన్డిటిఎల్ అంటే అర్థం ఏంటి? ఎన్డిటిఎల్ అంటే అర్థం ఏంటి? ఆర్ఆర్ అర్థమైందా? సిఆర్ అర్థమైందా? అంటే ఏంటి? కొంచెం డబ్బులు ఎవరి దగ్గర పెట్టాలి? ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. దాంట్లో ఎన్డిటిఎల్ అంటున్నాడు, నెట్ డిమాండ్ అండ్ టైం లిమిటెడ్ అంటున్నాడు. డిమాండ్ అండ్ టైం అంటున్నాడు. ఇది లైబిలిటీస్. లైబిలిటీ అంటే ఏంటమ్మా? లైబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు నీ డబ్బులు బ్యాంకులో పెట్టావు 100, బ్యాంకు నీకు అప్పు ఉన్నాడా లేదా? నువ్వు అడిగితే నీ డబ్బులు ఇవ్వాలి కదా, వాడు డబ్బులు ఇవ్వాలి, దాన్ని ఏమంటున్నాం? లైబిలిటీ అంటున్నాం. దాన్ని ఏమంటాం? అప్పు ఉంటే దాన్ని ఏమంటాం? లైబిలిటీ అంటున్నాం. ఇప్పుడు దీన్ని ఏమన్నాడు? నెట్ డిమాండ్ అండ్ టైం లైబిలిటీ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మీ అందరి అకౌంట్స్ ఏంటి? సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్లో మీరేం చేయొచ్చు? వెళ్ళి ఒక పేపర్ రాసి వాడి మొహానేసి మీరేం చేయొచ్చు? నా డబ్బులు నాకు ఇవ్వు అని ఆ పేపర్ రాయొచ్చు. ఏం చేస్తున్నావు నువ్వు? బతిలాట్లా నువ్వు, నా డబ్బులు ఉన్నాయి లోపల అని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. అలా డిమాండ్ చేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు? డిమాండ్ అంటారు. అలా కాకుండా నువ్వు వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు ఒక 10 లక్షలు, వాడు 1 సంవత్సరం 2 సంవత్సరం టైం వరకు ఇవ్వడు. వెళ్తే నువ్వేం చేస్తావు? వెళ్ళి నా డబ్బులు నాకు కావాలి అంటే నువ్వు డిమాండ్ చేసి ఇస్తాడు వాడు, ఇవ్వడు. అప్పుడు ఏం చెప్తాడు మర్యాదగా? బాబు నువ్వు వేసావు డబ్బులు మంచిగా, నీయే డబ్బులు, నేనేం కాదనట్లేదు, బ్యాంకులో వేసావు, మాదే బ్యాంకు, కానీ డబ్బులు నీకేమి ఇప్పుడు ఎందుకు? టైం పడుతుంది. ఏం పడుతుంది? టైం పడుతుంది. అది నెట్ అంటే ఏంటి? మొత్తం కాదు. నువ్వు 10 లక్షలు 20 లక్షలు వేసి ఇప్పటికిప్పుడు వెళ్ళి 20 లక్షలు నాకు ఏమంటే ఎవరు వాళ్ళు
కొంచెం టైం తీసుకుంటారు. డిమాండ్ నెట్ డిమాండ్ అంటే టైం లయబిలిటీస్ అంటే ఏంటి, డిమాండ్ చేసేదానికి కొన్ని అప్పులు ఉన్నాయి, టైం బట్టి ఇచ్చే. ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి, టైము. సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఏంటి, సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్లో మీరు డబ్బులు దాన్ని ఏమంటున్నాం, డిమాండ్ చేస్తారు కదా దాన్ని. వీటిలో మీరు ఇక్కడ ఈ రూపాయలు అన్ని డబ్బులు పెడతారు కదా బ్యాంక్లో, వీటిలో ఎంత పెట్టాలి మీరు, ఈ డబ్బుల్లో ఇలా వచ్చిన డబ్బుల్లో ఎంత పర్సెంట్, 4% అయితే 4% తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెట్టాలి, 5% అయితే 5%. దీన్ని ఏమంటున్నాం క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. ఏమంటున్నాం చూడండి, ఎన్డీటీఎల్ ఆఫ్ కస్టమర్స్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్ హ్యావ్ టు హోల్డ్ యాజ్ ఎ రిజర్వ్స్ ఈదర్ ఇన్ క్యాష్ అయినా పెట్టచ్చు, ఆర్ఎస్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ నో ఇంట్రెస్ట్. దీనిపైన ఆర్బీఐ ఇంట్రెస్ట్ పే చేస్తుందా, పే చేయదు. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు వాడు మనల్ని, ఏమంటాడు, సిఆర్ఆర్ పైన ఆర్బీఐ బ్యాంకులకి వడ్డీ చెల్లిస్తుంది అంటాడు. చెల్లిస్తుందా, మొదట్లో చెల్లించేది ఒకప్పట్లో, తర్వాత నుంచి చెల్లించడం మానేసింది, చెల్లించట్లేదు. ఓకేనా, వడ్డీ ఏమి ఇవ్వరు. తీసుకెళ్ళి ఆ 4 కోట్లు గమ్ముగా వాళ్ళ దగ్గర పెట్టాలి. ఎందుకు పెట్టాలి, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు బ్యాంక్ని ఆదుకోవాలంటే అవన్నీ మిగిలి ఉంటాయని ఆడ పెట్టమంటారు. ఓకేనా, తర్వాత నో ఇంట్రెస్ట్ ఇస్ పేడ్ బై ద ఆర్బీఐ ఆన్ సిఆర్ఆర్ అండ్ ఇంక్రీస్ ఇన్ సిఆర్ఆర్ డ్రైన్స్ ఎక్సెస్ లిక్విడిటీ ఫ్రమ్ ద బ్యాంక్స్. ఏమంటున్నాడు, ఇప్పుడు ఈ 4% ఉంది, 4 కోట్లు కదా, 4 కోట్లు పెట్టాడు. ఇప్పుడు సమాజంలో డబ్బులు ఎక్కువైపోయి ఇన్ఫ్లేషన్, డిమాండ్ ఎక్కువైపోయింది, రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేయొచ్చు, ఈ 4 కోట్లని 6% చేసి 6 కోట్లు చేసి నా దగ్గర పెట్టమని అనుకో, బ్యాంక్ ఏం చేయాలి, ఇంకో 2 కోట్లు ఎత్తుకుపోయి ఆర్బీఐ దగ్గర పెట్టాలి. అప్పుడు బ్యాంక్ దగ్గర వడ్డీకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు తగ్గిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, ఫైనల్గా డబ్బులు తక్కువైతే డిమాండ్ తక్కువ అవుతుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సిఆర్ఆర్ అర్థమైందా, క్యాష్ రిజర్వ్ రేషియో అర్థమైందా, ఎవరికైనా అర్థం కాలేదా, సిఆర్ఆర్. ఓకేనా శ్రీచంద్ర, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధమైనండి. స్టాట్యుటరీ అంటే చట్టబద్ధమైన. ది షేర్ ఆఫ్ ఎన్డీటీఎల్లో కొంత షేరు, ఆ షేర్ ఇది అప్రాక్సిమేట్గా 18% అలా ఉంటుందండి. ఎన్డీటీఎల్ దట్ ఏ బ్యాంక్ ఈస్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఇన్ సేఫ్ అండ్ లిక్విడ్ అసెట్స్ సచ్ as అన్ఇన్కమ్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాగా కావచ్చు, గోల్డ్ కావచ్చు, క్యాష్ కావచ్చు. వీటిని ఎవరి దగ్గర పెట్టుకోవాలి, ఎస్ఎల్ ఎవరి దగ్గర పెట్టుకోవాలి,